ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచిన తర్వాత ఎవరెవరికి ఏ ఏ శాఖలు కేటాయించారో ఒకసారి చూద్దాం. నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యమంత్రి, ప్రభుత్వ పాలనా విభాగం, నిర్మాణం, పెట్టుబడులు, ఇతర కేటాయించని శాఖలు. కొనిదెల పవన్ కళ్యాణ్ జనసేన ఉప ముఖ్యమంత్రిగా పరిశ్రమల శాఖ, చిన్న తరహా మరియు భారీ సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ కింజారపు అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఆహార పౌర సరఫరాల శాఖ, వినియోగదారుల సంబంధాలు. కూన రవికుమార్ తెలుగుదేశం పార్టీ నుంచి పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ నీటి సరఫరా, ఉపాధి హామీ. ఆర్వీవీకే రంగారావు బేబీ నాయన తెలుగుదేశం పార్టీ నుంచి అటవీ శాఖ, సాంకేతిక శాఖ. గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ నుంచి మానవ వనరుల శాఖ, విద్యాశాఖ, ప్రాథమిక, మాధ్యమిక మరియు సాంకేతిక. చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ నుంచి కార్మిక శాఖ, మత్స్యశాఖ అండ్ పాడి పంటలు. వంగలపూడి అనిత తెలుగుదేశం పార్టీ నుంచి హోంశాఖ, విపత్తు నిర్వహణ. కొనతాల రామకృష్ణ జనసేన పార్టీ నుంచి న్యాయశాఖ, విద్యుత్ శాఖ. గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ నుంచి వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ. కామినేని శ్రీనివాసరావు బీజేపీ నుంచి ఆరోగ్య శాఖ. నిమ్మల రామానాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి సమాచార శాఖ అండ్ ప్రజా వ్యవహారాలు. బోండా ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నుంచి నీటి పారుదల శాఖ. వెనిగండ్ల రామారావు తెలుగుదేశం నుంచి యువత అండ్ క్రీడలు, వృత్తి నైపుణ్యం. కొల్లు రవీంద్ర తెలుగుదేశం పార్టీ నుంచి బీసీ సంక్షేమం, చేనేత శాఖ. కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ నుంచి రవాణా శాఖ, రోడ్ల భవనాల శాఖ. నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ నుంచి ఐటీ శాఖ, ఎన్ఆర్ఐ వ్యవహారాలు, గ్రామీణ అభివృద్ధి శాఖ. నాదెండ్ల మనోహర్ జనసేన నుంచి రెవెన్యూ శాఖ, తపాలా శాఖ. ధూళిపాళ్ల నరేంద్ర తెలుగుదేశం నుంచి గృహ నిర్మాణం, దేవాదాయ శాఖ. పొంగూరు నారాయణ తెలుగుదేశం పార్టీ నుంచి మున్సిపల్ శాఖ, పట్టణాభివృద్ధి శాఖ. పరిటాల సునీత తెలుగుదేశం పార్టీ నుంచి మహిళా శిశు సంక్షేమ శాఖ, గనుల శాఖ. పయ్యావుల కేశవ్ తెలుగుదేశం పార్టీ నుంచి ఆర్థిక శాఖ మరియు పన్నులు, అసెంబ్లీ వ్యవహారాలు.